ఇప్పుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామములో చేరికుడు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ పక్కనున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కరు వందనాలు చెప్పుకోండి. సమాధానము కలిగి ఉండండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 40-41 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా చూడండి. 40-41. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు వాక్యమైన దేవా, నాతో మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నీ మేలులు విడచిపోలేనయ్యా. నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు మరచిపోలేనయ్యా. మేలులు మరచిపోలేనయ్యా, నీ మేలులు విడచిపోలేనయ్యా. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని దగ్గర నుండి మేలు ఎలా పొందుకోగలం, లేక నీవు మేలు పొందాలి అంటే మనం ఎలాగుంటే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. ఇర్మియా అనగా అర్థం ఏంటంటే, యెహోవాయే నన్ను గణపరిచేవాడు, యెహోవాయే నన్ను లేవనెత్తేవాడు, యెహోవాయే నన్ను స్థిరపరిచేవాడు అనే ఈ 3 అర్థాలు ఇర్మియా పేరుకున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారితో పాటుగా ఇర్మియా ఆ స్థలంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో పాటుగా భయంకరమైనటువంటి శ్రమ శోధనను ఇర్మియా ప్రవక్త కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. ఇర్మియా ద్వారా బబులోనులో చెరలో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ, నేను మీకు మేలు చేస్తానని నిబంధన చేస్తాను అన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నిబంధన. మేలు చేయుట యందు నేను ఆనందించేవాడని అన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మనుషులైతే ఒకడికి మేలు జరిగితే ఇంకొకడికి ఏమొస్తుందంటే అసూయ వస్తుంది. ఒకళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఉంటే వారిని బట్టి పైకేమో బాగానే ఉంటారు, కానీ లోపల ఎలాగుంటుందంటే కొద్దిగా బాధ వేదన వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఇర్మియా ద్వారా, నా ప్రజలతో నేను నిబంధన చేస్తున్నాను. అదేంటో తెలుసా? వారికి మేలు చేసేదన నేను వాగ్దానాన్ని చేస్తున్నాను. నేను ఎవరిని అంటే, మేలు చేయుట యందు ఆనందించే దేవుడును, నా యందు భయభక్తులు నేను వారికి కలుగజేస్తాను అని పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు.
నిజంగా మేలు చేసే పని అయితే ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉండవలసిన అవసరం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి ఎందుకొని వెళ్ళిపోయారు? ప్రభువేమో మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు. మీకు మేలు చేస్తేనే నాకు ఆనందం కలిగిద్దని ఆయన మాట్లాడుతుంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి శ్రమలో ఉన్నారు కదా, వాళ్ళకి మేలేం చేస్తాడు దేవుడు? ఆపదలో ఉన్నారు కదా, ఆటంకం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా, కృంగిపోయినటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారికి మేలు చేయటం ఏంటి? ఏం మేలు చేయాలనుకుంటున్నాడు దేవుడు వాళ్ళకి? దేవుడు ఎవరికైనా మేలే చేస్తాడు కానీ కీడు చేయని ఉద్దేశించేవాడు కాదు. ఓ కీడు, ఓ ఆటంకం, ఓ శ్రమ మన జీవితంలో ఎదురవుతూ ఉంది అంటే నేను అంటాను, మనకి జరిగిపోయింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది ఎవరికి తెలియదు. కొంత గాయం హృదయంలో ఏర్పడిన, కొంత మనోదుఖం హృదయంలో ఏర్పడుతున్న ఇశ్రాయేలు ప్రజలు వారు అనుభవిస్తున్న శ్రమను బట్టి, శోధన బట్టి కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వారి ఫ్యూచర్ ఎరిగిన వాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేను మీకు మేలు చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మన ఎవరి జీవితాల్లో జరగబోయేదేంటో మన ఎవరికి తెలియదు. జరిగిన దాన్ని బట్టి కృంగిపోక, ఆలోచించగా, బలహీన పడిపోక, జరగబోయే దాన్ని కొరకు ఎదురు చూడవలసినటువంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రభువు మన కొరకు ముందుంచాడనే విశ్వాసముతో కొనసాగడమే తప్ప, జరిగిపోయినటువంటి పరిస్థితులను బట్టి, జరిగిపోతున్నటువంటి ఆటంకాలు, ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రం కృంగిపోవడానికి అవకాశం ఇవ్వకండి. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల చాతగాని వాడవైపోతావు అన్నాడు. శ్రమలు ఎవరికి వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయి అంటే దేవుని చేత మేలులు అనుభవించడానికి కొరకు దేవుని దృష్టిలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే శ్రమల కొలిమి గుండా నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి పడితే వాళ్ళకి రావు శ్రమలో. ఎవరిని పడితే దేవుడు వారిని పరిశీలన చేయడు. ఎవరిని పడితే వారిని దేవుడు పరీక్ష చేయడు. కారణం ఏంటి అంటే వారి పట్ల దైవీకమైన ప్రణాళిక, దైవీకమైన ఆలోచన ఎవరి పట్ల అయితే దేవుడు కలిగి ఉంటారో అట్టి వారిని, వారి కుటుంబాలను దేవుడు శ్రమలో నుండి నడిపించి సువర్ణంగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలోకి వెళ్ళిపోవడానికి కారణం దేవుడు కాదు, వారే దేవుని పైన తిరుగుబాటు చేసి దేవుని మాట విననొల్లగా హఠాత్తుగా భయంకరమైనటువంటి ఆపదలో చిక్కుకొని పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి వాళ్ళు కృంగిపోతూ, ఇక మమ్మల్ని విడిపించే వాళ్ళు లేరు, మాకు ఇంకా దిక్కు లేదు, ఆధారము లేదని వారు కృంగిపోతున్న పరిస్థితుల్లో పరిశుద్ధులైన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిబంధన చేస్తున్నాను. అదేంటో తెలుసా? నేను వారికి మేలు చేయనుద్దేశించున్నాను. ఇక మేలు మీద పాడమంటే ఎన్ని పాటలు పాడతామో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను కూడా ఉండలేను. ఆయన మేలు చేసే దేవుడు. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 119వ కీర్తన 68వ వచనం చదవండి ఎవరైనా. 119వ కీర్తన చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, టకటక చదవాలి. నీవు దయాళుడవు, మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. నీకు మేలు చేస్తానని మాట్లాడుతున్న దేవుడు ఎవరు అంటే దయాళుడైన దేవుడు, అంటే దయగలిగిన దేవుడు. నేను నీతో నిబంధన చేస్తున్నాను మేలు చేస్తానని. మేలు చేయుటయందు నేను ఆనందించేవాణ్ణి అని చెప్తున్నవాడు ఎవడు అంటే దయాళుడైన దేవుడు. నీవు దయాళుడవై ప్రజలకు నీవేం చేస్తున్నావంటే మేలును చేస్తున్నావు. మనం ఎదుటి వారికి ఉపకారం చేస్తే వాళ్ళు మనకి తిరిగి ఏం చేస్తారు? ఉపకారం చేయట్లా, అపకారమే చేస్తున్నారు. 100 సార్లు వాళ్ళకు ఉపకారం చేసిన 101వ కూడా వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే అపకారమే చేస్తున్నా కానీ ఉపకారం చేయట్లా. మేలు చేసి శ్రమ పడటం కంటే, కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి శ్రమ పడడం మేలు అన్నది వాక్యంలో.
ఎదుటివాడికి నువ్వు మేలు చేస్తున్నావు, వాడు నీకు తిరిగి కీడు చేస్తున్నాడు. ఎదుటివారి క్షేమాన్ని నువ్వు కోరుకుంటున్నావు, వాళ్ళు తిరిగి నీ కీడు కోరుకుంటున్నారు. అది దేవుని దృష్టిలో మేలుగా ఎంచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేవుని వాక్యములో మాట్లాడుతుంటున్నాడు, నీవు దయాళుడవు కనుక నీవేం చేస్తున్నావంటే మేలు చేస్తున్నావు అన్నాడు. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యములు యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం అంటాడు యోబు గారు మాట్లాడుతూ, దేవుడు నీతో మాట్లాడిన ఎడల నీకు మేలు కదా అన్నాడు. ఎవరు మాట్లాడితే మేలు? మనిషితో మాట్లాడితే పెద్ద మేలే ఉండదు. మనుషులతో మాట్లాడితే కొన్ని మాత్రమే బలపరిచినట్టు ఉంటాయి, మరి కొన్ని మాటలు గాయపరిచమన్నట్లుగా ఉంటాయి. అయితే మనిషితో మాట్లాడితే మేలు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ జీవము కలిగిన దేవుడి నీతో మాట్లాడితే, ఎవరు మాట్లాడితే? జీవము కలిగిన దేవుడితో మాట్లాడితే నీకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 13వ కీర్తనలో 5వ వచనంలో కూడా మాట్లాడుతూ భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, 13:5లో మాట్లాడుతూ, నీవు మహోన్నతుడైన దేవుడు గనుక మహోపకార్యాలు చేసి ఉన్నావు, ఉపకారాన్ని చేసి ఉన్నావయ్యా. కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవా అందరికీ ఉపకారము చేసేవాడు, అపకారము చేసేవాడు కాదు. కానీ మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఏందా ఇట్లా జరిగిపోయింది, ఎందుకు ఎట్లా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితులన్నీ? కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొన్న వాటిని బట్టి వేదన, బాధ మనకు కలుగుతుంది, వాస్తవమే. అయినా దేవుడు ఎవరికి అపకారం చేయడు, ఉపకారం ఆయన చేస్తాడు. ఓ చిన్న సన్నివేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా చేత రక్షించబడిన నిన్ను పోలినవాడు మరొకడు లేడే భూమి మీద అని దేవుడే యాకోబును గురించి సాక్ష్యం చెప్తూ వచ్చాడు. యాకోబును దేవుడు ప్రేమించి 12 మంది సంతానాన్ని ఇచ్చారు. ఈ 12 మంది ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు. వీరిలో 11వ వాడు యోసేపు. ఎన్నవాడు? 11వ వాడు. అతడు చాలా సౌందర్యవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ లేక అభివృద్ధి అని అర్థం. యోసేపు ఫలించేవాడిగా ఉన్నాడు, అభివృద్ధి పరచబడినటువంటి అనుభవం యోసేపు జీవితంలో ఉంది. యోసేపు యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 2-3 సంఘటనలు మీ జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. యోసేపు యథార్థపరుడు. యోసేపు ఎవరంట? యథార్థపరుడు. యోసేపు తండ్రి చేత ప్రేమించబడినవాడు. ఎవరి చేత చెప్పాలి? గట్టిగా మీరు మాట్లాడితే ముందుకెళ్తాను. తండ్రి చేత ప్రేమించబడినవాడు. అందరినీ ఒకలాగా చూస్తే యోసేపును తన తమ్ముడు మాత్రం ప్రత్యేకంగా చూసేవాడు యాకోబు గారు. కారణం ఏంటంటే తల్లిని పోగొట్టుకున్న పిల్లలు అని. తల్లి ఉంటే అన్ని తల్లి చూసుకునేది, తండ్రికి పెద్ద బాధ్యత ఉండేది కాదు. తల్లి చనిపోయింది కనుక ఎక్కడ తల్లి లేని లోటు నా బిడ్డలకు కనబడతాదు అని యాకోబు తల్లి లేని పిల్లలుగా ఉన్న యోసేపును, బెన్యామీనును అత్యధికంగా ప్రేమించేవాడు. వారిలో ప్రత్యేకించి యోసేపును ప్రేమించేవాడు. నేను అనుకుంటాను, బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను, యోసేపు ఒకవేళ వాళ్ళ అమ్మగారి పోలికలో ఉన్నాడేమో. భార్యను పోగొట్టుకున్నాడు కనుక అదే పోలికలో ఆ కుమారుడు కనపడుతుంటే ఆ కుమారుని దగ్గర తీసుకొని నా భార్యలాగున్నాడని ఒకవేళ ప్రేమించాడేమో అని నేను ఇది నా ఊహ మాత్రమే కానీ వాస్తవం కాకపోవచ్చేమో. ఏదేమైనా తండ్రి చేత ప్రేమించబడ్డాడు ఈ కుమారుడు. తండ్రికి దగ్గరగా ఎవరుంటారో వారు తండ్రిలో ఉన్నటువంటి ప్రతి సుగుణం ఆ బిడ్డలకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంతే. యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే తెలుసు, అబద్ధాలు ఆడడం యోసేపుకు తెలియదు. మిగిలినటువంటి 10 మంది ఏమనుకుంటున్నారు అంటే, మేము కూడా ఆయనకేగా పుట్టింది, మమ్మల్ని ప్రేమించకుండా మమ్మల్ని దగ్గర తీయకుండా మా అందరికీ ఏదో ఒక తానుకుంట తీసుకొచ్చేసి కుట్టించేస్తే వాడికి ఏంది విచిత్రమైనటువంటి అంగీని ఏటా కుట్టిస్తున్నాడే,
మనకు సంవత్సరానికి వేసుకున్నాయే సంవత్సరం అంతా కావాల్సి వస్తుంది, వచ్చే సంవత్సరం కూడా అవకాశం ఉంటే లేదు, లేకపోతే లేదన్నట్టుగా ఉంది. కానీ వాడికి మాత్రమేంది, ప్రత్యేకించి ప్రతి సంవత్సరం విచిత్రపు పని కలిగినటువంటి నిలువుట అంగీని గుట్టించేస్తున్నాడే. అసూయ. ఏడే పడిపోతున్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ, దేవుని పిల్లలు కానీ ఈ పాపములో పడిపోవడానికి కారణం ఏంటంటే అసూయ. నీకంటే నీ సహోదరుడు ఘనంగా ఉంటే చాలనుకోవాలి. బైబిల్ అది చెప్తుంది, దేవుడు అది చెప్తున్నాడు. కానీ అట్ట అనుకోట్లా. ఎవరన్నా మనకన్నా కొద్దిగా ఆ గ్రాండ్గా కనపడ్డారంటే కళ్ళల్లోనే చూపిస్తారు అసూయ అంతా. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, దేవునికి స్తోత్రం, కొత్త బట్టలు వేసుకొని వాళ్ళకి కనపడ్డామా కళ్ళల్లోనే చంపేస్తారు జనాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళ చూపు ఎలాగుంటుందంటే, ఇక మేము తప్ప ఇంకెవరు గ్రాండ్గా కనపడు, మేము మా పిల్లలు మా కుటుంబం మాత్రమే లోకానికి ఎచ్చుగా కనపడాలా. ఇంకెవరు మంచి బట్టలు వేయకూడదు, ఇంకెవరు పిల్లలకి మంచి బట్టలు వేయకూడదు, ఇంకెవరు అట్లా కనపడకూడదు. ఇది అసూయ, సాతాను లక్షణం. దేవుని పిల్లలకు ఈ లక్షణం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసూయ చొరబడింది, సాతాను ప్రేరేపణ వల్ల అసూయ చొరబడి యేసేపుని ఏం చేశారు అంటే కొట్టి గాయపరిచి. ఎవరన్నా తప్పు చేశాడా? వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను, వాళ్ళు మాట్లాడుకుంటున్న అసఖ్యమైనటువంటి కార్యాలను దేవుని పాద సన్నిధిలో మరి తండ్రికి వచ్చి చెప్తా ఉండేవాడు. నాన్న అన్నలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అన్నలు ఇట్లా, నాన్న వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నాన్న నీ ఎదురు బాగానే ఉన్నారు, నాన్న పొలం వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటున్నారు నాన్న అని మొత్తం చెప్తా వచ్చేవాళ్ళు. ఈ మొత్తం చెప్పడాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది అన్నలకి. ఇంకా విచిత్రమైనటువంటి సంగతి ఏంటి అంటే, యేసేపు మరి దైవ సంబంధమైనటువంటి కలలుగానే అనుభవాన్ని కలిగిన వాడు. ఒకరోజు కళ చెప్పాడు వాళ్ళ అన్నలారా, నాకు ఒక కళ వచ్చిందండిరా అన్నాడు. ఏం కలరా నీకు వచ్చిందా చెప్ప అనగానే ఇప్పుడు అన్నలు పట్టుకొని ఆ అన్నలకి కళ చెప్తున్నాడు. ఏం కలవు తెలుసా? నా పన ఒక్కటే లేచి నిలబడి ఉంది, 11 పనలు నా పన ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు. ఎవరికైనా కోపం వచ్చిందా రాదా? ఏమ్మా మేం పెద్దోళ్ళమే, అన్న పెద్దన్న నువ్వు నిలబడి ఉన్నావు, నీ ఎదుట మేమందరం సాష్టాంగ నమస్కారం చేస్తున్నామంటే సంతోషం కలిగేది. పెద్దోడు కూడా అని చూడకుండా మీ 11 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నా ఒక్క పన మాత్రమే లేచి నిలబడి ఉందని చెప్పాడు. ఇంకా కోపం ఎక్కువైపోయింది. యథార్థంగా జీవించడం నచ్చదు కొంతమందికి. కొంతమంది వారు చెప్తున్నటువంటి పరిస్థితులు మార్చుకోమని, బ్రతుకు మార్చుకోమని, పద్ధతి మార్చుకోమని చెప్తుంటే కొంతమందికి నచ్చదు. వీటిని బట్టి కొంతమందికి ద్వేషం, పగ కలుగుతుంది మనుషుల పైన. దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ప్రభువుకు కావాలా, మనుషులకు అవసరం లేదులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉన్న మాట అంటే ఉండూరు కచ్చి రాదంటారు పెద్దోళ్ళు కదా. వాస్తవాన్ని మాట్లాడేవాడు ఉండా మాట మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పెద్దగా వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని పెద్ద గౌరవించరు సమాజం. అయినా పర్వాలేదు, దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి అట్లాంటి వాళ్ళు కావాలి. దేవుని పాద సన్నిధిలో ఈ విధమైనటువంటి అనుభవాల లక్షణాలు కలిగినటువంటి యేసేపును అసూయతోనే, ద్వేషముతో పగమెంచేసుకొని అన్నలకు క్యారేజ్ ఇయటానికి వెళ్ళాడు. పాపం అన్నలకు అన్నం తీసుకొని వెళ్ళాడు. నా అన్నలు అరణ్యములో పాపం బాధపడుతున్నారు, అన్నం ఇచ్చొద్దాం కదా అని వెళ్ళాడు వాళ్ళకి. ధైర్యశాలి యేసేపు. బైబిల్ పండితులు చెప్తారు యేసేపు జీవితం, యేసు ప్రభు జీవితం, ఈ 2 జీవితాలకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దైవ చిత్తం అయితే మరొకసారి వాటిని నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. వీరిరువురి జీవితాలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తీసుకెళ్లారు, కొట్టారు, గాయపరిచారు, క్యారేజ్ తినేశారు, కొట్టారు, బావిలో పడేశారు. తీసుకెళ్లి ఐగుప్తు దేశ వర్తకులకు అమ్మేశారు. అతని యొక్క నిలువుటంగి అబ్బాయేడ్రా అంటే నాన్నకు సమాధానం చెప్పాలి కాబట్టి ఆ నిలువుటంగిని ఏం చేశారంటే జంతువును చంపి దాని యొక్క రక్తములో దాన్ని ముద్రించి దాన్ని తడిపి తీసుకొచ్చి నాన్నకు చూపించారు. ఏనాడైతే వాళ్ళ నాన్నగారు అయినటువంటి యాకోబుకి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి యేసేపు వేసుకున్న నిలువుటంగిని, విచిత్రపు పని కలిగినటువంటి ఆ అంగీని తీసుకొచ్చి చూపించారు, ఆనాటి నుండి మంచాన పడిపోయాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. అన్నలు కొట్టారు, గాయపరిచారు, ద్వేషించారు. ఫ్యూచరు వాళ్ళకి తెలియలేదు.
అతను ఎలాగుండబోతున్నాడో తెలియలేదు. అయిపోయింది ఇంక వాడి చాప్టర్ అనుకున్నారు, వదిలేసారు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నాన్నకు అబద్ధం చెప్పారు. నాన్న అది చూసి తాను బాగా ప్రేమించిన కుమారుడు కనుక ఆ కుమారుడు బట్టి వేదన పడి మంచాన పడిపోయాడు. ఒక తల్లికి పుట్టినటువంటి నా అన్నదమ్ముళ్ళు లేడనేటువంటి బాధ చిన్నవాడిగా ఉన్న బెన్యామీనులో కూడా ఆ యొక్క బలహీనత, ఆ యొక్క వేదన కనబడుతున్నట్లుగా బైబిల్లో మనం గమనించగలం. ఇది బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ఆదివారం గూట్లో పెట్టిన బైబిల్ వరకట్ట దులుపుకొని సంకన పెట్టుకొచ్చే వాళ్ళకి నేను చెప్పే అర్థం కావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ స్టడీ ఎవరైతే చేస్తారో, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎవరైతే ధ్యానము చేస్తారో వారికి మాత్రం క్లియర్గా చెప్తున్న ప్రతి రెఫరెన్స్ సహా గుర్తుకొచ్చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే దేవునికి స్తోత్రం, 50వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20 వచనం చదవండి ఇప్పుడు జాగ్రత్తగా. 50:20 ఆదికాండం 50వ అధ్యాయము 20 వచనం. అన్నలను చూసి యేసేపు ఒక చక్కని మాట అంటున్నాడు. మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి గాని నేటి దినమున జరుగునట్లుగా, అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం, హల్లెలూయా. అన్నలను చూసి దేవుడు యేసేపు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నలారా మీరు నాకేం చేయని ఉద్దేశించారు? కీడు చేయాలనుకున్నారు. నా తండ్రికి నాకు కాకుండా చేశారు. మీలో ఉన్న అసూయను బట్టి, ద్వేషాన్ని బట్టి ఈ కార్యాన్ని మీరు జరిగించారు. కానీ మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు. కానీ అనేక జనములకు ఆశీర్వాదకరంగా అనేకులను బ్రతికించడానికి కొరకే నా దేవుడు నాకేం చేశారంటే మేలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. యాస్టీజ్గా నీ జీవితానికి దీన్ని అన్వయించుకో, దీన్ని అప్లై చేసుకో. యేసేపు జీవితాన్ని ఒకవేళ యేసేపు కలిగి ఉన్నటువంటి ఈ గుణాలు నీలో ఉండడాన్ని బట్టి నిన్ను ప్రజలు అసగించుకుంటుంటే, ద్వేషించుకుంటుంటే, కుటుంబ సభ్యులు ఒకవేళ నిన్ను లెక్క చేయని వారిగా ఉంటే పర్వాలేదు, దేవునికి స్తోత్రం అని చెప్పు. కారణం ఏంటో తెలుసా? వారు నీకు కీడు చేయను ఉద్దేశించిన నా దేవుడు నీకు మేలు చేయను ఉద్దేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకో మాట చెప్తాను. నా అనుభవాన్ని బట్టి, వ్యక్తిగత జీవిత అనుభవాన్ని, ఎన్నో అనుభవాల్లో ప్రభు నడిపించాడు నన్ను. నా అనుభవాన్ని బట్టి నేనేం చెప్పగలనంటే, నీవెక్కడైతే దిగజారిపోయి, ఎక్కడైతే అవమానపరచబడ్డాడు, ఎక్కడ కించపరచబడ్డావో, ఎక్కడ నీవు తలదించుకోవాల్సి బ్రతకవలసిన పరిస్థితి నీకు ఏర్పడిందో అదే స్థలములో నేను నా దేవుడు ఘనపరిచి చూపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా మహిమపడదాం, హల్లెలూయా. ఏం పర్వాలేదు, భయపడిపోబాక. నీ దేవుడు ఎవరో తెలుసా? మేలు చేసే దేవుడు ఆయన. మేలు చేయుటయందు ఆనందించే దేవుడు ఆయన. నీకే పరిస్థితి అయితే ఉండొచ్చు, ఏ వ్యతిరేకమైనటువంటి అనుభవాల గుండా నువ్వు ప్రయాణము చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతూ, వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రజలు నీకు కీడు చేయను ఉద్దేశించిన నా దేవుడు మాత్రం నీకు మేలు చేయాలి అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనుషులు పెద్దగా పట్టించుకోబాక, బాధపడబాక, గాయపరచబడబాక, కృంగిపోబాక. ఒక దినాన నిశ్చయముగా నా దేవుడు నాకు మేలు చేస్తాడన్న ధైర్యముతో బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మేలు చేయను ఉద్దేశించేవాడు. రాబోవు కాలమందు మీకు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన నా దేవుడు చేసేవాడు కానే కాదు. మీకన్నా నేను కృంగిపోవాలి. సంఘం కొద్దిగా డెవలప్ అవుతుంది, ప్రశాంతంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు అనుకుంటూ ఉన్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఊహించని రీతిలో 2 వారాల్లోనే స్థానిక సంఘంలో 5 సంఘ బిడ్డలు చనిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 5 చనిపోయారు. మరి ఒక ఆత్మీయ తండ్రిగా నాకెంత బాధ ఉండాలి? ఒకళ్ళ కుటుంబంలో కోల్పోతే మీకు అంత బాధ ఉంటే, కానీ పెంచి వారి కొరకు ప్రార్థన చేసి ఉపవాసాలుండి పొట్ట మార్చుకొని కన్నీరు గార్చి వారి యొక్క రక్షణ కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి యొక్క పరిస్థితులన్నిటి కొరకు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నా మరి నాకెంత వేదన ఉండాలి? జనన మరణములు యెహోవా వశము కనుక మనం అవునని కానీ కాదని కానీ అనటానికి వీల్లేదు. కొంతమంది ఏమో రక్షించబడి ప్రభు బల్లారాధనలో పాల్పొంపులు పొంది దేవుని పాద సన్నిధిలో ఊహించని రీతిలో హఠాత్తుగా దేవుడు పిలిచారు, వెళ్ళిపోయారు.
మరికొంతమంది రక్షణ అనుభవం లేక చనిపోయారనే బాధ నా హృదయంలో ఈ రోజుకి నన్ను వేధిస్తూ ఉంది. అయితే వారి కొరకు ప్రార్థన చేసాం. దేవుని యొక్క క్రమములో ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళిపోయినాయి, కానీ అవునని కాదని మనం అనడానికి వీల్లేదు. క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఒక దినాన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత వేదన! అన్నం తింటున్నా కానీ ఏదో బ్రతకడానికి తింటున్నట్టే ఉంది ఈ 2 వారాల నుంచి. ఎంత వేదన పడిపోతున్నాను, అది నాకు దేవునికి తప్ప మరెవరికి తెలియదు. అయినా నా బలమైన ఆకాంక్ష, ఆశ ఏంటి అంటే, మీలో ఒంటరి అయిన వాడిని 10,000 మందిగా నేను చేస్తాను. భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్న దేవుడు మరలా వెన్ను తట్టి నిలబెట్టి గాయాన్ని కట్టి దేవుడు బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నేను మేలు చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నా మనం నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకూడదు. క్రైస్తవులకు మనకేముందంటే నిరీక్షణ ఉంది. క్రైస్తవులైన మనకు ఒక నమ్మకం ఉంది. ఒక దినాన కోల్పోయిన మన ప్రియులందరినీ పరలోకములో కలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. వారిని మనం చూస్తాం, వాళ్ళు కూడా మనల్ని చూస్తారు. ఇదే నిరీక్షణతో బ్రతకండి, బ్రతకడం నేర్చుకోండి. అవునని కాదని దేవుని ప్రశ్నించబాకండి. ఎంత వేదన, ఎంత కన్నీరు మనకి పొంగుకొస్తున్న పరిస్థితులు ఉన్నా దేవుని పాద సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని బ్రతకండి. చివరి దినాల్లో ఉన్నాం. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకన్నా ముందుగా దేవుని సన్నిధికి చేర్చబడిన వాళ్ళే ధన్యులు. ఎందుకో తెలుసా? రాబోతున్నటువంటి శ్రమలు ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు. విడవబడిన వారు భయంకరమైనటువంటి శ్రమల పాలైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పనిలే కాదు, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఖాళీ లేకుండా 1 గంట రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం లేకుండా ప్రభువు పాద సన్నిధిలో పరుగులెత్తడానికి, దేవుని సేవ చేయడానికి ఆశతో ఆకాంక్షతో పరిగెత్తుతున్న కారణం ఏంటంటే, ఆయన రాబోతున్నాడు. ప్రజలను సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాన్ని సిద్ధపరచాలి. ఒక దినాన నా ప్రభు ఆయన న్యాయ సింహాసనం ఎదుట నన్ను లెక్కడిగితే, అయ్యా ఇదిగో కొన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించానని నేను చెప్పగలగాలి, కానీ తలదించుకొని నేనేం చేయలేదయ్యా అనే ఆ స్థితిలోకి నేను ఉండకూడదని ప్రతిదినం నా ప్రయాస నేను పడుతున్నాను. ఓ దైవజనుడిగా మిమ్మల్ని బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు కీడు చేస్తారు, దేవుడు మాత్రం మేలు చేయడానికి ఆలోచించే దేవుడు. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? మేలు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు కదా. యేసేపు జీవితంలో కీడు చేయడానికి అన్నలు చూసినా మేలును దేవుడు జరిగించాడు కదా. మరి ఎవరి జీవితంలో మేలు చేస్తాడు దేవుడు? త్వరగా 2-3 మాటలు మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. చదవండి దేవుని వాక్యంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకలము చొప్పున పిలువబడిన ప్రతి వానికి సమస్తమును సమకూర్చి మేలు కలగడానికే ప్రభు జరిగిస్తాడన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నెంబర్ 1, ఎవరికి మేలు చేస్తాడు దేవుడు అంటే, నీవు మేలు పొందాలి అంటే ఎవరికి మేలు చేస్తాడు దేవుడు అంటే, దేవునిని ప్రేమించే వారికి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? అమ్మను ప్రేమించినా, నాన్నను ప్రేమించినా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ప్రేమించినా, స్థితిగతులు ప్రేమించినా పర్వాలేదు, కానీ అన్నిటికన్నా ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించాలి? దేవుని కన్నా మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. మార్కాపురంలో సేవ చేస్తారు ఒక దైవజనులు, మన్సా ఏలియా గారని. ఆయన చెప్పిన సాక్ష్యమే నేను చెప్తున్నాను. ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. వాళ్ళ సంఘస్థులు ఓ పెట్టని పుంజును తీసుకొచ్చి ఇచ్చారంట ఆయనకి. ఎందుకని? పెంచుకోండి పాస్టర్ గారు అని. ఒక పెట్టనో, అదే కోళ్ళమ్మ, కోడి పెట్టనను కోడి పుంజును తీసుకొని ఇచ్చారు. భలే ముమ్మరంగా వాడబడతారు దైవజనులు. మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి వాక్యోపదేశం చేయగలిగినటువంటి దైవజనులు మన్సా ఏలియా గారని మార్కాపురంలో సేవ చేస్తారు. అన్నిల మధ్యలో పరిచర్య, చాలా ప్రాంతాల్లో ఒక గొప్ప స్పీకర్. ఆయన ఒకసారి వాడ్రేవ్లో మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. ఆ స్థలంలోకి వెళ్తే ఆ దైవజనుడు చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట మీకు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఓ 10 ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన సాక్ష్యం ఇది, ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు అయింది ఆయన చెప్పి. అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది.
2 కోళ్ళు ఇచ్చారంట. ఆ 2 కోళ్లను జాగ్రత్తగా పెంచుతున్నాడు పాస్టర్ గారు. జాగ్రత్తగా పెంచుతున్నాడు. జాగ్రత్తగా పెంచాడు. అవి గుడ్లు పెట్టినాయి, పొదిగినాయి, పిల్లలు పెట్టినాయి. పొద్దున్నే లేచి వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఫార్మాలిటీలోకి వచ్చేసాడు. నామకార్థ క్రైస్తవులోకి వచ్చాడు. పాస్టర్ గారే ఎట్టొచ్చాడు? కోళ్ళు పెంపకంలో పడిపోయి నామకార్థ క్రైస్తవత్వంలోకి వచ్చేసి కోళ్ళు పైన ధ్యాస ఎక్కువైంది, దేవుని పైన ధ్యాస తగ్గింది. అంటే కోళ్ళను ప్రేమించడం ప్రారంభం చేశాడు, ఆ దేవుని ప్రేమించడం తక్కువైపోయింది. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు కూడా చూస్తున్నాడు. ఆయన కూడా అన్నీ చూస్తూ ఉంటాడు కదా, చూస్తూ ఉన్నాడు. బాగా మంచి బలంగా ఎవరి కాలంలోకి బాగా కొవ్వు పట్టేదాకా బెరగనిచ్చాడు. ఏం పట్టేదాకా? కొవ్వు పట్టేదాకా బెరగనిచ్చాడు. నమ్ముతారో నమ్మరో, అయ్యగారు చెప్పిన సాక్ష్యం. ఇంకా రేపో మాపో అమ్మేద్దాం అనుకుంటున్నాడు. ఈ రాత్రి కోడి పెట్ట వాళ్ళు ఇచ్చిన పెట్ట పుంజు, దానికి పుట్టిన 12 పిల్లలు ఏమో మొత్తం చచ్చిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. వామ్మో వామ్మో అని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించి నీకు ఆహారంగా ఉండడానికి వాటిని నేను ఇస్తే, ఇచ్చిన నన్నే మర్చిపోయి వాటిని నువ్వు ప్రేమించడం ఏమన్నా తగునా? అందుకే నీకు జ్ఞానోదయం కలగడానికి ఈ పని చేశానని దేవుడు 12 కోళ్ళు, కోడి పిల్లలు, పెట్ట పుంజు మొత్తం 14 చచ్చిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా చరిత్ర చెప్పాడులే, వాళ్ళ సొంత అనుభవం కాబట్టి వివరించి చెప్పాడు. నేను మీకు షార్ట్కట్లో చెప్పాను, ఇంకా చాలా ఉంది. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు ప్రభు దగ్గర, అయ్యా నీవిచ్చిన దేనిని నేను ప్రేమించను, అది భార్య అయినా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ఇంక నేను దేన్ని ప్రేమించనయ్యా, నిన్నే నేను ప్రేమిస్తానని తీర్మానానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం, హల్లెలూయా. గట్టి తీర్మానంకి వచ్చాడు దైవజనుడు. ఆనాటి నుండి సేవను ఫలింపజేశాడు. తన దేవుడు ఆశీర్వదించాడు. కావలసిన సమస్తాన్ని దేవుడు దైవజనుడికి సమకూర్చి మేలుకరంగా జరిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ దైవజనుడి అనుభవాన్ని బట్టి నేనేం చెప్పగలనంటే, నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు కానీ చెప్పట్లేదు. దేవుని కన్నా నీవు దేన్నైనా ఎక్కువ ప్రేమిస్తే జాగ్రత్త, దేవుడు దానిని నీ నుండి దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకు ఈ మాట. దేవుని కన్నా నీవు దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. మనమందరం మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి దేవుడు మేలు చేస్తాడంటే దేవునిని ప్రేమించే వారికి మేలు చేస్తాడు. సెకండ్ వన్, రెండవది చూద్దాం. దేవుని వాక్యంలో అపోస్తులైనటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అన్నాడు. ఎవరికి మేలంట? రెండవదిగా దేవుని వాక్యమందు లక్ష్యముంచే వారికి మేలు, అంటే గురి నిలిపే వారికి మేలు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 16వ అధ్యాయంలో తుయతెరా పట్టణస్తురాలు ఉంది. ఆమె పేరు లూదియా. ఏం పేరు ఆమె పేరు? ఇంగ్లీషులో లిడియా, తెలుగులో లూదియా. తుయతెరా పట్టణస్తురాలుగా ఉంది. ఓదా రంగు పొడిని అమ్ముతూ బ్రతికేదంట. ఏ రంగు పొడి? ఓదా రంగు పొడి. ఈ పొడిని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంది. ఒక రోజున ఆ కాలువ ఒడ్డున పడి వెళ్తా ఉంది. వెళుతూ ఉంటే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈ లూదియా ఆ మాటలకు ఆకర్షితురాలైపోయి అక్కడ వెళ్ళి కూర్చుంది. అతని యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుని మరి ఆ మాటలు ఏమైనాయి అంటే లూదియా హృదయాన్ని తెరిచినాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమె గురించి దేవుని వాక్యంలో ఉంటుంది, ఆమె దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచిందంట.
నీకు దేవుడు మేలు చేయాలి అంటే విన్న బోధ నాకు కాదులే, మాటలు చెప్తుంది నాకు కాదులే, పాస్ గారు ఎవరికో చెప్తున్నాడులే, దేవుని వాక్యం అందరి సేవకులు అట్టే చెప్తారు అనుకుంటే నీ బ్రతుకు నా బ్రతుకు బాగుపడదు. చెప్తున్న వాక్యం నాకే, నాతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు, నా జీవితంతోనే దేవుడు మాట్లాడుతున్నాడనే ఆలోచన కలిగి నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటావో, అనగా దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచుతావో, గురి పెడతావో, అలాగున గురి పెట్టేవారికి, అలాగున లక్ష్యం ఉంచే వారికి దేవుడు ఏం చేస్తారంటే మేలును చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 95వ కీర్తన 7వ వచనం. 95వ కీర్తన 7వ వచనం. మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. 95:7లో ఉంది. నీవు ఆయన మాటను అంగీకరిస్తే, వింటున్నారా? నెంబర్ 1 దేవుని ప్రేమించే వారికి మేలు చేస్తాడు. రెండవది దేవుని వాక్యమందు లక్ష్యముంచే వారికి మేలు చేస్తాడు. మూడవదిగా దేవుని మాటలను అంగీకరించే వారికి, అంగీకరించేవారంటే అనుసరించేవారు. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలన కలుగును. విని వెళ్ళిపోతే పెద్ద ఉపయోగం ఏముండదు. వాక్యాన్ని విన్న మీరేం చేయాలంటే వాక్యాన్ని అనుసరించి నడవాలి. అంగీకరించడం అంటే ఒప్పుకోవడం. దేవుని వాక్యాన్ని అంగీకరించి నీవు నడవగలిగినప్పుడు ఖచ్చితంగా నీవు ఆరాధించే దేవుడు నీకేం చేస్తాడంటే మేలును ఆయన కలుగు చేస్తారు. వింటున్నారులే చాలామంది, అందరికీ తెలుసు వాక్యం. వాక్యం తెలియని వాళ్ళు ఎవరున్నారు రాష్ట్రంలో? అందరికీ వాక్యం తెలుసు, వినేవారు పెచ్చు, కానీ అంగీకరించి దాన్ని అనుసరించి నడిచేవారు తక్కువ. ఎవరికి మేలు చేస్తారు? వినేవారికి కాదు మేలు చేసేది, అంగీకరించి అనుసరించి నడిచేవారికి దేవుడు మేలు చేస్తాడు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలైన లేమిగొలిగి ఆకలిగొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ఎవరిని ఆశ్రయించే వాళ్ళకంట? దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, అనగా దేవుని ఆధారముగా చేసుకునే వాళ్ళకి. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. దేవుని ఆశ్రయించే వారికి దేవుని వాక్యంలో ఒక ఆశ్చర్యకరమైన మాట మనం ఇక్కడ చదివే 34:10లో, సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి కొంటయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవునికి మహిమ కలుగునుగాక. అడవిలో రాజు కదా సింహం. సింహానికి సింహపు పిల్లలకి కొరత ఏదైనా ఉంటుందా? లేమి కలిగిన పరిస్థితులు ఉంటాయా? ఉండొచ్చేమో ఒకవేళ, కానీ సింహపు పిల్లలు లేము కలిగి ఆకలిగా ఉంటాయేమో కానీ నన్ను నమ్మిన నా బిడ్డలకు నేనేం చేస్తాను? మేలు చేస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిని ఆశ్రయించే వారికి ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవుని ఆశ్రయించడం అంటే నాదంటూ ఏమి లేదు ప్రభువా, ఏది చేసినా ఇక నువ్వే చేయాలి, నేను ఇంక ఏ మనుషులు నమ్ముకోవట్లేదు, నేను ఇంకెవ్వరిపై నేను ఆధారపడలేదు, నీపైన నేను ఆధారపడుతున్నాను. నేను జీవము కలిగిన దేవుడి పైన పరిపూర్ణంగా ఎవరు ఆనుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేయక మానడు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానడు అన్నాడు. ఎవరికంట చెప్పాలి? విన్నారు కదా, ఎవరికి? యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో, అంటే అబద్ధికులకు మేలు చేయననేగా దాని అర్థం. డూప్లికేట్ గుండే వాళ్ళకి మేలు చేయననేగా. మనసులో ఒకటి బయటికి ఒకలాగా ప్రవర్తించే వాళ్ళకి మేలు చేయననేగా దాని అర్థం.
ఎవరికి మేలు చేస్తారంట? యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి ఏ మేలు చేయక మానను, అంటే మేలు చేస్తాను అంటున్నాడు. యథార్థవంతులకు ఆయన ఏం చేస్తారంట? మేలు చేస్తాడు. యోబు యొక్క యథార్థతను బట్టే కదా భార్య దూషించింది. ఏమందామొచ్చి 2వ అధ్యాయంలో ఉంటుంది, ఇకనైనా నీ యథార్థతను విడిచిపెట్టవా అంది. ఇకనైనా నీ ఆస్తిని వదిలిపెట్టవా, లేకపోతే ఇంకోటి ప్రార్థన మానుకోవా, భయభక్తులు మానుకోవా, న్యాయాన్ని విడిచిపెట్టవా, చెడుతనాన్ని విడిచిపెట్ట, ఇవన్నీ ఏం మాట్లాడలేదు. ఒకే ఒక మాటలో చెప్పింది ఆయన జీవితంలో ఉన్న గొప్ప సుగుణాన్ని. అదేంటి అంటే, ఇకనైనను నీ యథార్థతను విడిచిపెట్టవా. యోబు నిష్కారణముగా దేవుని చేత పరిశోధించబడిన, సాతాను చేత శోధించబడిన ఒకే ఒక కారణం ఏంటి అంటే, యోబు యథార్థతను కాపాడుకున్నవాడు. ఆస్తి అంతా పోయినా, 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయినా, భార్య దూషించి వెళ్ళిపోయినా, స్నేహితులు ద్వేషించి వెళ్ళిపోయినా, ఒకే ఒక కారణాన్ని బట్టి దేవుడు పోగొట్టుకున్నదంతా మరలా తిరిగి 2 దేవుడు తనను ఆశీర్వదించడానికి తనలో ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, యథార్థవంతుడుగా దేవుని ఎదుట కనబడ్డాడు. నీవు యథార్థంగా ప్రవర్తిస్తే, ఓ భార్య భర్త దగ్గర యథార్థంగా ఉండాలి, ఓ భర్త భార్య దగ్గర యథార్థంగా ఉండాలి, విశ్వాసులు దైవజనుని యథార్థంగా ఉండాలి, స్నేహితుల దగ్గర యథార్థంగా ఉండాలి, బంధువుల దగ్గర యథార్థంగా ప్రవర్తించాలి. డూప్లికేట్ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కొద్దిగా తేడాగా ఉందనుకో, ఏదో ఒక రోజు ఏదో ఒక బంధువు ఏం చెప్తాడు, ఫలానా ఎట్ట చెప్పిందంటే, నాతో ఏంది ఎట్ట చెప్పింది, ఇక నిన్నెవడు గౌరవించడం. బంధువుల దగ్గర మాట్లాడుతున్నా, మనుషులతో నువ్వు మాట్లాడుతున్నా, ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నా, ఏమైతే అనుకోని దేవునికి స్తోత్రం, యథార్థమే మాట్లాడు. యథార్థంగా నీవు మాట్లాడితే, యథార్థవాది లోక విరోధి అన్నాడు ఒక పెద్ద ఆయన. యథార్థవంతులు లోకానికి పనికి రాపోయినా దేవునికి స్తోత్రం, కానీ ఒకప్పుడు నీ యథార్థతను వాళ్ళు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రానున్న దినాల్లో నువ్వు యథార్థంగా మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నిన్ను అసగించుకోవచ్చేమో, కానీ ఒక దినాన నీవు యథార్థవంతురాలు అని. వరే డూప్లికేట్ ఉన్నాం మేము ఇప్పుడు దాకా, మోసం చేసి ఉన్నాం మేము ఇప్పుడు దాకా, మా ఎదుట ఒకలాగుండి వెనకొకలాగుండే వాళ్ళం మేము ఇప్పుడు దాకా. యథార్థంగా మాట్లాడుతున్నా, యథార్థంగా ప్రవర్తిస్తున్నా, ఈ మనస్సు మేము అర్థం చేసుకోలేమని ఒకరోజు బాధపడే అనుభవాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటిదాకా నువ్వేం చేయకూడదంటే, యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థంగా ఉండే వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు? మేలును ఆయన చేస్తాడు. మరొక మాట, చివరి మాట దేవుని వాక్యంలో, సామెతల గ్రంథం 33వ అధ్యాయము 21వ వచనం. సామెతల పుస్తకం 3వ అధ్యాయము. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. క్షమించమ్మ, 13వ అధ్యాయం 21, 13:21. సామెతల పుస్తకం 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా కలుగును అన్నాడు. ఎవరికంట? నీతిమంతులుగా ఎవరుంటారో వారికి మేలును ప్రతిఫలముగా దేవుడిస్తాడు. నీతిమంతులుగా ఆయన ఏం చేస్తారంటే మేలును చేస్తాడు. ఎట్లాగవుతావు నీతిమంతులుగా? 73వ కీర్తన 1వ వచనం ఉంటుంది, నా యందు శుద్ధ హృదయం అనుగ్రహించయ్యా అంటాడు. ఏ హృదయం? శుద్ధ హృదయం. దేవుని వాక్యములో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చూస్తే, మరి రోమాపత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటాడు, ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి మీ శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించండి అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడడం అంటే దాని ఉద్దేశమే, నీతిమంతులకు మేలు చేస్తాడు కనుక, నీతిమంతులుగా నీవు తీర్చబడాలి అంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడు కూడా
లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలా నీతిమంతులం అవుతాం? రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చదివితే, ఉచితముగా క్రీస్తు యేసునందలి ఆయన విమోచనము ద్వారా, ఆయన కృప ద్వారా, ఉచితముగా యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మడం ద్వారా, ఎవరు నమ్మడం ద్వారా? యేసయ్యను నమ్మడం ద్వారా ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. అట్లయితే ఇంకా ఒకవేళ నీతిమంతురాలుగా తీర్చబడలేదేమో, ఇంకా ఒకవేళ నీతిమంతుడుగా నీవు లేవేమో, ఇదే శుభతరుణం, ఇదే మంచి దినముగా మీరు గ్రహించి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రావాలి అని దైవజనుడిగా బ్రతిమలాడుతున్నాను. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా అంటే, ఒకవేళ నేను బాప్తిస్మ తీసుకున్నానయ్యా, ప్రభుతో నేను కలిసి ఉన్నానయ్యా అంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకు మేలు చేయకుండానట్లు ఆయనేమి పక్షపాతం కలిగిన వాడు కాదు. నీకు మేలు చేయడానికే ఆయన ఆనందించేవాడు. మనం చదివేం కదా మూలవాక్యములో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో 40-41 వచనం అంటాడు, మేలు చేయుట యందు నేను ఆనందించేవాడిని. మీకు మేలు చేస్తే నేను ఆనందపడుతున్నాను, మీరు సంతోషంగా ఉంటే, మీరు మేలు పొందుకుంటా ఉంటే నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్న ఆ దేవుడు నీకు మేలు చేయడానికి, ఒకవేళ ఇక్కడ కలిగి ఉన్న అనుభవాలు ఏమైనా నీలో కొదువుగా ఉన్నాయేమో ఆలోచన చేయి. ఎవరికి దేవుడు మేలు చేస్తాడో నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. దేవుని ప్రేమించే వారికి మేలు చేస్తాడు. చెప్పండి, ఎవరిని ప్రేమించే వారికి? అందరూ చెప్పాలి. ఎవరిని ప్రేమించే వారికి? దేవుని ప్రేమించే వారికి మేలు చేస్తాడు. ఆయన మాటల యందు లక్ష్యముంచే వారికి మేలు చేస్తాడు. ఆయన మాటను అంగీకరించి అనుసరించి నడుచుకునే వారికి మేలు చేస్తాడు. ఇంకా యథార్థంగా ఉండే వాళ్ళకి మేలు చేస్తాడు. ఆయన ఆశ్రయించే వారికి మేలు చేస్తాడు. చివరిగా నీతిమంతులుగా మార్చబడిన వారికి మేలు చేస్తాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు పాస్ సన్నిధిలో మేలు చేయక ఆయన ఉండలేడు, ఆరాధించకుండా నేను కూడా ఉండలేదని భక్తులు పాట పాడుతూ దేవుని స్తుతించారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను కూడా ఉండలేను ప్రభు అని ప్రభు పాస్ సన్నిధిలో మేలు చేయడం ఆయన ఉద్దేశం. కీడు చేయడం మానవ లక్షణంగా ఒకవేళ ఉండొచ్చేమో, కానీ మేలు చేయడం నా దేవునికి ఇష్టం. మేలు చేయడం ఆయన ఉద్దేశం కనుక మేలు చేయడానికే, నీకు నాకు శాశ్వతమైన నిత్య జీవం కలిగిన ఆశీర్వాదాన్ని కలుగు చేయడానికే, నిశ్చయముగా మేలు చేయను ఉద్దేశించున్నానని మేలు చేయడానికే నా ప్రభు నీకు మేలు చేయాలని, ఎక్కడో ఉండి మేలు చేస్తానని చెప్పలేదు. నరావతారిగా భూలోకానికి దిగి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, 1 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవించి శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆయన ప్రయాణము చేయవలసి వచ్చింది. సిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు ఆయన శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. అన్ని పరిస్థితులను ఆయన అనుభవించడానికి కారణం ఏంటి అంటే, నీకు మేలు చేయడానికి. నరావతారిగా యేసు ప్రభు వారి ఈ లోకానికి దిగి రావడానికి కారణం ఏంటి అంటే, నిన్ను మేలుతో నింపాలని, మేలు చేత నిన్ను తృప్తిపరచాలని నా దేవుడు ఆశిస్తూ ఉండగా, ప్రభు పాస్ సన్నిధిలో మేలు చేయకుండా ఉండడానికి, ఒకవేళ దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో క్షమించమని అడుగు ప్రభుని. నిన్నే ప్రేమిస్తానయ్యా, నీ మాటలు వింటాను, లక్ష్యం ఉంచుతాను, నీ మాటను అంగీకరిస్తాను, యథార్థంగా నేను ప్రవర్తిస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను, నీతిమంతుల కోవలో నేను కూడా బ్రతుకుతాను ప్రభువా, నన్ను కూడా రక్షించయ్యా. రక్షణ లేని వారు దేవుని పాసనదులు బ్రతిమలాడుతూ నన్ను రక్షించయ్యా. దావీదు కుమారుడు, నన్ను దాటిపోవద్దయ్యా, నా పాపపు స్థితి ఏంటో, నా జీవితం ఏంటో నుండి నేను ఒప్పుకుంటున్నాను ఆయన, నన్ను క్షమించయ్యా. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీవు రక్షించబడి ఉంటే ప్రభు పాసనది, ఈ అనుభవాల్లో ఏదైనా నా జీవితంలో కొదువైపోయిందేమో, యథార్థత లోపించిందేమో, నీపైన ఆధారపడడం లోపించిందేమో, నిన్ను ప్రేమించడంలో ఎక్కడైనా కొదువబడిపోయిన వాడిగా నేను ఉన్నానేమో, నీతిమంతుడిగా తీర్చబడి కూడా నీతిగా బ్రతకడం లేదేమో నాయన, నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా. ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా నీకు వందనాలు నాయనా. మేలు చేసే దేవుడవయ్యా, మేలు చేసేదని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశావు. మేలు చేయుట యందు ఆనందించేవాణ్ణి అని చెప్తూ వచ్చావు నాయన. మా వ్యక్తిగత జీవితాల్లో మేలు చేయడానికి ఉద్దేశించే మీరు మాట్లాడుతున్నారయ్యా అని హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో నాయన ఈ దినం మేము చదివినటువంటి లేఖంలో నుండి మాతో మీరు ముచ్చటించిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. దేవుని దగ్గర నుండి నీవు మేలు పొందాలి అంటే మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మేమేమి కలిగి ఉండాలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అటు మేలును మా జీవితాల్లో పొందుకున్నట్లుగా అటు కృపను సమాధానాన్ని మీరు కలుగు చేయమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపులోకి తీసుకొని రమ్మని, ఇంకా ఒకవేళ నీ మేలు పొందకుండా నిత్య జీవం అనే శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములోనికి చేర్చబడడానికి ఇంకా ఎవరైనా బలహీనులుగా నీకు దూరస్తులుగా ఉన్నారేమో వారిని క్షమించండి. వారిని సన్నిధిలో రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేసి బలపరచమని, విత్తబడిన వాక్యాన్ని వింటున్న ప్రజల జీవితాల్లో మేలును, ఆశీర్వాదాన్ని, కృపను, శాశ్వత జీవాన్ని వారికి మీరు కలుగు చేసి బలపరచమని నాయన, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఆశీర్వాదాన్ని కలుగు చేయమని, వాక్యాన్ని వింటున్న వారందరి జీవితంలో మేలును మీరు అనుగ్రహించుదురుగాక. అటు కృపను సమాధానాన్ని మీరు కలుగు చేయమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్.